పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని ఆదాం అగర్వుడ్ సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ తెలిపారు. అగర్వుడ్ మొక్కలు తక్కువ ఉష్ణోగ్రతలోనైనా నీడలోనైనా వృద్ధిగా పెరుగుతాయని, పంట వేయడానికి, క్రాప్ కటింగ్కి, రవాణాకు ఎటువంటి భారం రైతులకు ఉండదన్నారు. అగర్వుడ్ పంటను రైతుల వద్ద నుండి డబ్బులు చెల్లించి తామే కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. అంతర్ పంట సాగులో రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని ఆదాం అగర్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ ప్రసాద్ సంపంగి అన్నారు. కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతుకు చెందిన కొబ్బరి తోటలో అంతర్ పంట అగర్వుడ్ మొక్కలు నాటడమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వుడ్ సంస్థ సిబ్బంది రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ మాట్లాడుతూ రైతులు అంతర్ పంటగా అగర్వుడ్ మొక్కలు నాటాలని, తక్కువ ఉష్ణోగ్రతలోనైనా నీడలోనైనా వృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. కొబ్బరి, పామాయిల్, మామిడి, జీడి మామిడి, కోకో మొదలైన పంటల్లో అంతర్ పంటగా అగర్వుడ్ పంటను పండించవచ్చునని అన్నారు. 1 ఎకరానికి 300 మొక్కల వరకు సాగు చేసుకోవచ్చని, పంట 5 నుండి 7 సంవత్సరాల లోపు ఎదుగుదల ఉంటుందన్నారు. కాండం సుమారు 25 సెంటీమీటర్ల వరకు పెరిగిన తర్వాత అగరబత్తి, సుగంధ ద్రవ్యాలు తయారీలో ఉపయోగిస్తారని వెల్లడించారు. కేవలం కొన్ని విదేశాలలోనే పండించే ఈ పంట గురించి విదేశాలకు వెళ్లి తాను తెలుసుకొని మన రాష్ట్రంలో వివిధ జిల్లాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించి అగర్వుడ్ పంట వేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పంట వేయడానికి, క్రాప్ కటింగ్కి, రవాణాకు ఎటువంటి భారం రైతులకు ఉండదని, అగర్వుడ్ పంటను రైతుల వద్ద నుండి డబ్బులు చెల్లించి తామే కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. ఒక్కో జిల్లాకు 2 అధికారులు ఉండి పంట వేసిన రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అగర్వుడ్ మొక్క వేసుకున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ స్పేసింగ్ కూడా అవసరం లేదు కాబట్టి